గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనం హెల్త్ టాపిక్ సో కొంచెం ఫాంట్ సైజ్ పెంచిచ్చాము. సో కొంచెం రీడబుల్గా ఉంటుంది అనేసి, ఇంతకుముందు మరీ చిన్నగా ఉందనేసి. సో అది అంతేగాని ఎక్కువ పేజీలు ఏం లేవు. ప్లస్ మోస్ట్ కాంప్రహెన్సివ్, వీలైనంత వరకు అన్ని సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది, అన్ని సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఇవ్వడం. సో హెల్త్ అంటే చాలామంది డిసీజు సిమ్టమ్స్ అవి చదువుతున్నారు. డిసీజు సిమ్టమ్స్ అవన్నీ సైన్స్ బేస్డ్ టాపిక్స్, అవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, అది సైన్స్ బేస్డ్ టాపిక్స్. సో మొన్న అడిగిన గ్రూప్ 1లో అటువంటి క్వశ్చన్స్ అడగట్లేదు. అన్లెస్ ఏదైనా కొత్త డిసీజ్ని డిస్కవర్ చేస్తే, ఏదైనా కొత్త డిసీజ్ ఎక్కువ న్యూస్లో ఉంటే, లైక్ ఎంపాక్స్, ఈసారి ఎంపాక్స్ న్యూస్లో ఉంది బాగా. సో అటువంటి అడుగుతున్నారు, కానీ మిగతా డిసీజెస్కి సిమ్టమ్స్ ఏంటి, ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది, సో ఇటు కాసెటివ్ ఆర్గానిజమ్స్ ఏంటి, అటువంటి క్వశ్చన్స్ అడగట్లేదు. సో వాటికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏంటి అనేది ఒకటి. నెక్స్ట్ సిలబస్లో క్లియర్గా పాండమిక్, ఎపిడమిక్ లాంటి టర్మ్స్ మెన్షన్ చేశారు. సో వాటికి రిలేటెడ్ అప్డేట్స్ ఏంటి, హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమి ఉన్నాయి, అంటే హెల్త్ స్కీమ్స్ కానీ హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమి ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అది మనము డిసీజెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం డిసీజెస్ న్యూస్లో ఉన్నాయో ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ డెంగ్యూ. సో డెంగ్యూ రిలేటెడ్ ఏమేమి న్యూస్లో ఉన్నాయి అనేది పాయింట్ మనం చూద్దాము. డెంగ్యూ ఫీవర్. సో కొన్నిసార్లు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయ్యేసరికి, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం డీప్గా డిసీజ్ గురించి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, లైక్ బేసిక్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, కాసెటివ్ ఆర్గానిజమ్స్ ఏవవుతున్నాయో, ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి తెలుసుకోవడం అనేది సేఫ్ జోన్. సో అన్నిటికీ నేను అన్నా, ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో అది ఇప్పుడు డెంగ్యూ ఫీవర్కి వెక్టార్ ఏంటి? సో వైరస్ డెంగ్యూ వైరస్సే. వెక్టార్ ఏంటి అంటే, వెక్టార్ అంటే దేనివల్ల డిసీజు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుందో దాని పేరేంటి? ఏడస్ ఈజిప్టి. సో ఇది మస్కిటో. సో మస్కిటో ఒక వెక్టర్లా పనిచేస్తుంది. సో ఆ మస్కిటో ఏడస్ ఈజిప్టి. సో ఈ ఏడస్ ఈజిప్టి వల్ల ఇంకేమైనా డిసీజెస్ ట్రాన్స్మిట్ అవుతాయా? సో జీకా, చికెన్ గున్యా. సో ఇంకేమైనా ట్రాన్స్మిట్ అవుతాయంటే జీకా, చికెన్ గున్యా. సో మలేరియా దేనివల్ల వెళ్తుంది? ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఎనాఫిలస్ మస్కిటో. నెక్స్ట్ క్యూలెక్స్ మస్కిటో. ఇది దేనికి కారణం? అది క్యూలెక్స్ మస్కిటో, జపానీస్ ఎన్సెఫలైటిస్. సో దాని పేరు జపానీస్ ఎన్సెఫలైటిస్. నెక్స్ట్ ఇంకొకటి ఫైలేరియా. సో ఫైలేరియా అంటే ఎలిఫెంటియాసిస్, దొడ్డు కాళ్ళు అని ఉంటాం మనం. సో ఎలిఫెంటియాసిస్ ఇది. నెక్స్ట్ ఇంకో వెక్టర్ ఫేమస్ ఏంటంటే శాండ్ ఫ్లై. నెక్స్ట్ ఇంకో వెక్టర్ ఫేమస్, ఇదేనికి కాలా అజార్. సో ఇవి డిఫరెంట్ వెక్టార్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వెక్టార్స్, దాని ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అనమాట. సో వాటి ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. సో ఇది వీటికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసామంటే, సో ఇంకొకటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. డిసీజెస్ యొక్క ఎలిమినేషన్కి గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ అనేది పెట్టుకుంది. సో ఆ టార్గెట్ ఇయర్స్ ఏంటి? సో మనం అది చూసుకోవాలి ఖచ్చితంగా. సో మీజిల్స్, రుబెల్లాకి టార్గెట్ ఇయర్ ఏంటి? ఎవరైనా చెప్తారా టార్గెట్ ఇయర్ ఏంటి అనేది? మీజిల్స్, రుబెల్లాకి 2023. ఈ వెరీ ఇంపార్టెంట్ ఈ టార్గెట్ ఇయర్స్. సో 2023 మీజిల్స్, రుబెల్లా టార్గెట్ ఇయర్ ఎంత? 2023. ట్యూబర్క్లోసిస్కి ఏ ఇయర్ టార్గెట్ ఇయర్? సో ట్యూబర్క్లోసిస్ 2025. మలేరియా ఎలిమినేషన్ 2030. మలేరియా ఎలిమినేషన్ 2030. లెప్రసీ 2027 leprosy. So actually leprosy as a public health
అనేది 2005లోనే జరిగిపోయింది. అండ్ ఈజ్ నాట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అనేది 2005లోనే ఇచ్చేస్తారు స్టేటస్. బట్ ఇంకా కొన్ని చోట్ల లెప్రసీ డిసీజెస్ అనేవి వస్తూనే ఉన్నాయి కొంతమందికి. సో కంప్లీట్ ఎలిమినేషన్ మనం పెట్టుకున్న ఇయర్ 2026. నెక్స్ట్ లింఫాటిక్ ఫైలారిసిస్. లింఫాటిక్ ఫైలారిసిస్ దీనికి ఏమైనా చెప్తారు ఇయర్ ఏంటనేది? 2027. సికిల్ సెల్ అనేమియాకి టార్గెట్ ఇయర్ 2047. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ 2047. ఇవి ఎలిమినేషన్ ఇయర్స్. సో ఇవి ఇయర్స్. సో ఇవి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2 గోల్స్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్కి సంబంధించి. అవి ఏంటంటే ఎస్డిజి 3.3. ఎస్డిజి 3.3. సో హెల్త్కి సంబంధించి అందులో ఎస్డిజి 3.3 ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎలిమినేషన్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంబంధించింది 3.3. సో మన స్టాలిన్ సినిమాలో ఒక ముగ్గురికి ఇవ్వండి, ముగ్గురు ఇంకో ముగ్గురిని పంచుతారు కదా, అలానే కమ్యూనికేబుల్ డిసీజ్ నువ్వు ముగ్గురికి ఇంకో ముగ్గురికి పంచు. మన కోవిడ్ టైంలో బాగా పంచారు అందరూ. సో అట్లాగా పంచడమే ఈ 3.3. ఒక ముగ్గురు నుంచి ఇంకో ముగ్గురు పంచేది కమ్యూనికేబుల్ డిసీజెస్. నెక్స్ట్ ఇది వచ్చేది 3.4 నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఈ 2 ఎస్డిజిస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి చూసుకోండి. సో ఎల్ఎఫ్ అంటే లింఫాటిక్ ఫైలారిసిస్, ఎస్సి అంటే సికిల్ సెల్ అనేమియా. సో ఇవి కమ్యూనికేబుల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఈ టార్గెట్స్, ఈ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఇప్పుడు మనము డెంగ్యూ, ఇంకా మనము డెంగ్యూ రిలేటెడ్ ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఇది వెక్టర్ బోర్న్ డిసీజెస్ అని మనం అనుకున్నాము. సో ఇందులో మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఒక బ్యాక్టీరియా, డెంగ్యూకి సంబంధించి ఒక బ్యాక్టీరియా న్యూస్లో ఉంది. అది వూల్బెకియా. బ్యాక్టీరియా ఇది న్యూస్లో ఉంది. ఏంటి దీని యొక్క రోల్ ఏంటంటే, సో ఏవైతే మస్కిటోస్ ఉన్నాయో ఈ మస్కిటో ఒక దగ్గర నుంచి ఇంకొకరికి వైరస్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియా కానీ మనం ఆ వైరస్లో ఈ బ్యాక్టీరియాని కానీ ఆ మస్కిటో మనం ఇంట్రొడ్యూస్ చేయగలిగామంటే ఆ వైరస్ అనేది మస్కిటో యొక్క బాడీలో మల్టిప్లై అవ్వదు. సో కేవలం ఆ వైరస్ మస్కిటో బాడీలో ఉండడం వల్ల ఒకరి నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనం మస్కిటోలో లేకుండా చేస్తే ఆ వైరస్ని ఎవరికి ట్రాన్స్ఫర్ కాదు. సో అలా ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడానికి మస్కిటోలోకి వూల్బెకియా అనే ఒక బ్యాక్టీరియాని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో అందుకని ఇది న్యూస్లో ఉండడం జరిగిందనమాట. సో మనము ఏపీలో మస్కిటోస్ని కంట్రోల్ చేయడానికి ఒక ఫిష్ని ఇంట్రొడ్యూస్ చేసాం, గ్యాంబూసియా ఫిష్. సో అది ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అని కూడా మనం చూడడం జరిగింది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక ట్రీని బ్యాన్ చేస్తారు ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ కింద. సో కోనోకార్పస్ ట్రీ దాన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. సిమిలర్గా గ్యాంబూసియా ఫిష్ కూడా ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీసే, అది ఒక మస్కిటో, అది మనం చూడడం జరిగింది. సో ఇది ఈ బ్యాక్టీరియా న్యూస్. సో ఇవి కాకుండా 2 వ్యాక్సిన్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ఇవి కాకుండా మనకి 2 వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో, అన్ని వ్యాక్సిన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అందులో ఫస్ట్ వన్ డెంగ్ వ్యాక్సియా. సో డెంగ్ వ్యాక్సియా అనేది డెంగ్యూ కోసం ఇస్తున్న వ్యాక్సిన్. సో ఇది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్? డిఎన్ఏ వ్యాక్సిన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్స్, సో ప్రోటీన్ వ్యాక్సిన్స్, ఇలా రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. అందులో ఇది డిఎన్ఏ వ్యాక్సిన్. సో ఇది డిఎన్ఏ అంటే డిఎన్ఏ మనకి ఏదైతే జీన్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం ఆ డిఎన్ఏని బాడీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది డెంగ్ వ్యాక్సియా డిఎన్ఏ వ్యాక్సిన్. నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇది మెన్షన్ చేయలేదు నేను, నేషనల్, ఇది అందరూ రాసుకోండి, మెన్షన్ చేయలేదు నోట్స్లో కూడా, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్, ఇది ఇండియాదే. వీళ్ళు ఈ డెంగ్ వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. సో నెక్స్ట్ అడిగితే క్వశ్చన్ ఇది అడుగుతారనమాట. సో నెక్స్ట్ డెంగీ ఆల్. నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్ చూద్దాము. నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్ డెంగీ ఆల్. నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్ పేరు డెంగీ ఆల్. సో ఈ డెంగీ ఆల్ ఎవరు డెవలప్ చేశారు అని చూస్తే ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసింది
ఈ వ్యాక్సిన్ యాక్చువల్లీ డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యుఎస్ఏ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యుఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసి అది మనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే పానాసియా బయోటెక్, వీళ్ళకి పేటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పానాసియా బయోటెక్ వాళ్ళు డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన హెల్ప్ ఐసీఎంఆర్ దగ్గర తీసుకుంటున్నారు. సో ఐసీఎంఆర్ దగ్గర క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన హెల్ప్ తీసుకొని పానాసియా బయోటెక్ వాళ్ళు డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఇది దానికి సంబంధించిన అప్డేట్. డెంగ్యూకి సంబంధించి ఈ 2 వ్యాక్సిన్స్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఒకటి డెంగ్వాక్సియా, ఇంకోటి డెంగీ ఆల్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ హెచ్ఐవి. సో నెక్స్ట్ డిసీజ్ చూద్దాము, అది హెచ్ఐవి. సో నెక్స్ట్ డిసీజ్ హెచ్ఐవి. సో హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి. సో ఈ హెచ్ఐవి ఎలాగ ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలాగ బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే దానికి సంబంధించే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది ఒక ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అనమాట. ఇది ఫస్ట్ బాడీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఇది ఒక హ్యూమన్ బాడీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎక్కువ అటాక్ చేసేది వైట్ బ్లడ్ సెల్స్. ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఇమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే ఎవరు? వైట్ బ్లడ్ సెల్స్. అందులోనే ఎక్కువగా టార్గెట్ చేసేది CD4 సెల్స్ అంటే హెల్పర్ సెల్స్. సో ఇమ్యూనిటీ సిస్టంలో ఏదైనా అవుట్ సైడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ వైరస్ జీన్ ఏదైనా బాడీలోకి ఎంట్రీ ఇవ్వగానే మన వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అందులో హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఒకవైపు బి సెల్స్కి, ఇంకోవైపు సైటోటాక్సిక్ టీ సెల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమని అంటే ఎవరో బయట వాళ్ళు వచ్చారు, రెడీగా ఉండండి, వెళ్ళి చంపేయండి అనేసి. ఇమ్మీడియట్గా సైటోటాక్సిక్ సెల్స్ వెళ్ళి ఇమ్మీడియట్గా యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో బి సెల్స్ ఏం చేస్తుంది అంటే సైనికులు తయారు చేస్తుంటుంది. అది డైరెక్ట్ అటాక్కి వెళ్ళదు, సైనికుల్ని తయారు చేస్తూ ఉంటుంది. సో ఎలా అంటే సైటోటాక్సిక్ అంటే రిజర్వ్డ్ ఫోర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. సో బి సెల్స్ అంటే అప్పుడప్పుడు సైనికులను తయారు చేస్తారు. సో ఇందులో కీ రోల్ ప్లే చేసేది, కోఆర్డినేట్ చేసేది హెల్పర్ సెల్స్. వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి ఆ హెల్పర్ సెల్స్ని టార్గెట్ చేస్తాడు హెచ్ఐవి. సో ఇది ఫస్ట్ స్టేజ్లోనే ఉంటుంది, ఇది ఫస్ట్ స్టేజ్. సో ఇక్కడ ఈ హెల్పర్ సెల్స్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేసే ప్రోటీన్ ఏంటి అంటే CCR5 సెల్ రిసెప్టార్స్. ఇవి ఈ హెల్పర్ సెల్స్ మీద ఉంటుంది. హెల్పర్ సెల్స్ మీద ఉండి ఆ హెచ్ఐవిని లోపల రానియడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎలాగైతే మనం హిస్టరీలో యుద్ధాలు చూస్తామో, ఎవడొకడు కోట ద్వారాలు తెరుస్తుంటాడు, ఒక దుర్మార్గుడు ఎవడొకుంటాడు, వాటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ప్లాసీ అన్నీ అదే జరుగుతుంటాయి అనమాట. సో అలానే ఒక దుర్మార్గుడు ఎవడంటే వీడు CCR5 సెల్. వీడు డోర్ తీయగానే హెచ్ఐవి సెల్ వెళ్ళేసి హెల్పర్ సెల్స్లోకి వెళ్తుంది. దాని ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి హెల్పర్ సెల్ని అసలు మీడియంగా వాడుకొని మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి హెల్పర్ సెల్స్లో మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇలా మల్టిప్లై అవుతూ ఉన్నప్పుడు అయ్యే కొందు హెల్పర్ సెల్స్, నిజమైన హెల్పర్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దొంగ హెల్పర్ సెల్స్ ఎవరైతే హెచ్ఐవి ట్రాన్స్మిట్ చేస్తారో ఆ హెల్పర్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2 క్రాస్ అయినాక స్టేజ్ 3 వస్తుంది. ఈ స్టేజ్ 3 పేరే ఎయిడ్స్. సో ఒక వైరస్ బాడీలోకి రాగానే హెచ్ఐవి ఎయిడ్స్ అనరు. ఒక 2 స్టేజెస్ క్రాస్ అవ్వండి, ఒక 3 to 5 years క్రాస్ అయినాక అప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఎయిడ్స్ స్టేజ్ అంటారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ CCR5 రిసెప్టార్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ CCR5 రిసెప్టార్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కానీ మనం ఈ CCR5 సెల్స్ అలౌ చేయనీయకుండా మనం చేయగలిగాము అంటే ఆ హెచ్ఐవి అనేది అసలు లోపలికి రాదు. సో అది మనం చేసే పని. సో ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నిక్, హెచ్ఐవి ట్రీట్మెంట్కి సంబంధించిన కొత్త టెక్నిక్ ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ CCR5 సెల్ రిసెప్టార్స్ని బాడీలోకి పంపిస్తారు. అప్పుడు హెల్పర్ సెల్స్లో ఉన్న CCR5ని రీప్లేస్ చేసి ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ CCR5 సెల్ రిసెప్టార్స్ అనేది వస్తుంది. సో దీనివల్ల బాడీలోకి హెచ్ఐవి వచ్చినా హెల్పర్ సెల్లోకి వెళ్ళలేదు. సో అది బయట ఉండిపోతుంది, కొన్ని రోజులకు చచ్చిపోతుంది. సో ఆ విధంగా ఆ వ్యక్తికి అనేది హెచ్ఐవి అనేది తగ్గిపోతుంటుంది అనమాట.
సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ 1 చూద్దాము. టాపిక్ 1 మనం చూసామంటే సో రీసెంట్గా ఈ పద్ధతిని వాడుకొని కొంతమందిని క్యూర్ చేశారు. సో ఎవరిని క్యూర్ చేశారంటే మనం ఫస్ట్ వన్లో చూడొచ్చు, డసాల్రాఫ్. సో ఒక పేషెంట్ పేరు డసాల్రాఫ్ అనే పేషెంట్ని ఈ మెథడ్ యూస్ చేసుకొని క్యూర్ చేయడం జరిగింది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్పర్ సెల్ మీద CCR5 సెల్ రిసెప్టర్ ఉంటుంది. ఈ సెల్ రిసెప్టర్ని జెనెటికల్లీ మాడిఫై చేస్తున్నాము. ఎందుకు మాడిఫై చేస్తున్నామంటే ఇదే HIV రానియడానికి కారణమవుతుంది. సో వాళ్ళ ఎగ్జామ్లు అడిగితే ఈ CCR5 సెల్ రిసెప్టర్స్ గురించి అడగొచ్చు, ఇది ఏ ట్రీట్మెంట్కి సంబంధించింది అనేది. సో అది ఫస్ట్ వన్. సో టాపిక్ 2 చూసామంటే సో ఇంకొక ప్రోటీన్ క్రోమోడొమైన్ హెలికేస్ DNA బైండింగ్ ప్రోటీన్ 1 లైక్ CHD1L. సో ఇది కూడా ఒక ప్రోటీనే. దీని యొక్క రోల్ ఏంటి? సో HIV వచ్చిన పేషెంట్స్ అందరిని వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొంతమంది బాడీలోకి వైరస్ వెళ్ళినా వాళ్ళకి ఏం కావట్లేదు, సిమ్టమ్స్ అనేది అంత ఎక్కువ రావట్లేదు. దానికి కారణం ఏందని చూస్తే వాళ్ళ బాడీలో ఈ ప్రోటీన్ ఉంది. సో ఎవరి బాడీలో అయితే ఈ ప్రోటీన్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకగలుగుతున్నారు. సో ఇది ఎక్కువ ఆఫ్రికన్ రేసెస్లో ఎక్కువ ఉంటుందంట. సో మనకు ఆఫ్రికన్ స్టాటిస్టిక్స్ కానీ చూసామంటే సౌత్ ఆఫ్రికా పాపులేషన్లో 18%కి పీపుల్స్కి HIV ఎయిడ్స్ ఉంది. అంటే ప్రతి 100 మందిలో 18 మందికి ఎయిడ్స్ ఉంది. అటు తిరిగిన ఎవరికైనా ఎయిడ్స్ ఉంటుంది అక్కడ. సో జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు. సో అలానే ఆఫ్రికన్ కంట్రీస్లో బోత్సవానా అనే కంట్రీ చూసామంటే 30% పాపులేషన్కి HIV ఎయిడ్స్ ఉంది. సో మనం నమ్మలేంది, ఇండియాలో 25 lakhs పీపుల్కి ఉంటే వాళ్ళ 30% పాపులేషన్కి HIV ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 4.4% పీపుల్ అంట, ప్రతి 1000 మందిలో 4 ఉన్నారు. సో అంత పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు ఎక్కువ కాలం బతుకుతున్నారంటే అందులో కొంతమందిలో ఈ DNA ప్రోటీన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రోటీన్ వల్ల సివియర్ ఇంపాక్ట్ రావట్లేదు అని తెలుసుకొని ఆ ప్రోటీన్ని తీసుకొని ఎవరికైతే HIV ఉందో వాళ్ళ బాడీలోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకు కూడా సివియర్ సిమ్టమ్స్ అనేది రావట్లేదు. సో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ప్రోటీన్ ఏంటంటే CHD1L. సో ఒకటి CCR5 ఒక ప్రోటీను, ఇంకోటి CHD1L. సో అదేమో మనం జెనెటికల్లీ మాడిఫైడ్ చేస్తాము. ఇదేంటంటే ఈ ప్రోటీన్ మంచి ప్రోటీన్ కాబట్టి, ఇందాక దొంగ ప్రోటీన్, ఇది మంచి ప్రోటీన్ కాబట్టి ఈ మంచి ప్రోటీన్ని మనము బాడీస్లో ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టాపిక్ 2. నెక్స్ట్ టాపిక్ 3. సో ఈ TLD అనేది ఏం లేదు, జస్ట్ వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్స్. సో యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని ఉంటుంది, ART థెరపీ అని అంటారు. ఎవరికైతే HIV వస్తుందో వాళ్ళకి యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేది ఇస్తారు. ఆ థెరపీలో వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్సే ఈ TLD 3-in-1 పిల్, టెనోఫిర్ డైసోప్రాక్సిల్ ఫ్యూమరేట్, లామివుడైన్ అండ్ డౌలిట్రేగ్రావిర్. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఒకవేళ సేఫ్టీ కోసం అడిగితే ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కింద. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 4, వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ 4 ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు క్లియర్గా సిలబస్లో గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు క్లియర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఇనిషియేటివ్స్, పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ మనం చూడండి, నేషనల్ ఎయిడ్స్ అండ్ STD కంట్రోల్ ప్రోగ్రామ్. సో నేషనల్ ఎయిడ్స్ అండ్ STD కంట్రోల్ ప్రోగ్రామ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు phase 5 నడుస్తుంది. రైట్ నౌ phase 5 నడుస్తుంది. ఆ phase 5 యొక్క టైం పీరియడ్ మనం చూసామంటే 2021 నుంచి 26, అంటే మన ఫైనాన్షియల్ ఇయర్కి లింక్ అయింది. ఎంత బడ్జెట్ ఇచ్చారు? 15,471 crores. సో 15,471 crores బడ్జెట్. సో మన ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసామంటే, నెక్స్ట్ పాయింట్ చూసామంటే HIV వల్ల చాలామంది డిస్క్రిమినేషన్కి గురైపోతున్నారు. సో ఎవరికైతే HIV ఎయిడ్స్ ఉంటే వాళ్ళు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో తీసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ మీద స్టిగ్మా యూస్ చేసి ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు, కాంటాక్ట్ లేదు, ఇంట్లోంచి బయట పంపించేస్తున్నారు భయంతో. సో అదే ఉంటుంది కదా, మనం పోరాడాల్సింది రోగితో కాదు రోగంతో అన్నట్టు. సో HIV కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో అందుకని ఎవరైతే ఇటువంటి స్టిగ్మా యూస్ చేస్తారో HIV అని తెలియగానే మన జాబ్లను తీసేస్తున్నారు. సో అటువంటి వాళ్ళ మీద పెనాల్టీ వేయడానికి సపరేట్గా ఒక లా వచ్చింది, HIV అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017. సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ HIV నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది ఓకే. నెక్స్ట్ 4th వన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. 4th వన్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2017 to 24. ఇది వెరీ ఇంపార్టెంట్. మిషన్ సంపర్క్ అని ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఒక రేషియో ఉంది.
సో మీకు అక్కడ క్లియర్ 95:95 ఫస్ట్లో 90:90:90 ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 95:95:95. ఏంటి 95:95:95 అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిటెక్ట్. సో ఉన్న వాళ్ళలో 95% పీపుల్ని డిటెక్ట్ చేసి వాళ్ళ స్టేటస్ వాళ్ళకి చెప్పాలి. అరే మీకు హెచ్ఐవి ఉంది అనేది మనం డిటెక్ట్ చేసి స్టేటస్ ఐడెంటిఫై చేయాలి. అందులో నుంచి ఒక 95% పీపుల్స్కి ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాలి. యాంటీ రిట్రోవైరల్ థెరపీ ట్రీట్మెంట్ అనేది అందులో ఉన్న వాళ్ళలో 95% పీపుల్స్కి మనం ఇవ్వాలి. అలా ఇచ్చిన వాళ్ళల్లో 95% పీపుల్స్కి క్యూర్ చేయాలి. క్యూర్ అని కాదు, డిక్రీజ్ ద వైరల్ లోడ్. సో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం కాబట్టి డిక్రీజ్ ద వైరల్ లోడ్. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ కాలం బతకగలుగుతారు. సో దీనికి టార్గెట్ ఏంటి 2024. సో దానికి ఉన్న టార్గెటే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2024. సో ఇది వెరీ ఇంపార్టెంట్ హెచ్ఐవికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్. సో ఆ తర్వాత 5th వన్ చూసామంటే రెడ్ రన్, మామూలుగా అవేర్నెస్ క్యాంపెయిన్. సో నెక్స్ట్ 6th వన్ అబ్ నహీ చలేగా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్. సో నెక్స్ట్ ది ఇంటిగ్రేటెడ్ ఎస్టీఐ, హెచ్ఐవి, టీబీ, హెపటైటిస్. సో ఇవన్నీ ప్రిజన్ ఇన్మేట్స్ ఎవరైతే సెల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ. హెచ్ఐవి, హెపటైటిస్, సైఫిలస్, టీబీ వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిపోర్ట్స్ రావడం జరిగింది. సో ఈరోజు నిన్న ఇంటర్నేషనల్ హెచ్ఐవి డే, ఎయిడ్స్ డే. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇండియన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ రిపోర్ట్ 2024 ఇది నిన్నే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ లోపల మనం నోట్స్ తయారు చేస్తాం. సో ఇండియన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ రిపోర్ట్. సో ఫస్ట్ పాయింట్, ఇండియా హ్యాస్ an estimated 25.44 lakh. An estimated 25.44 lakh AIDS patient in 2023. Next point, new HIV infections in the country in 2023 almost 44% lower than in 2020. In 2020. Next, AIDS related deaths have declined by 79%. అది లోవర్ దాన్ 2020 కాదు, 2010, లోవర్ దాన్ 2010. సో 2010తో కంపేర్ చేస్తే 44% న్యూ కేసెస్ రిజిస్టర్ అవ్వడం, అంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వట్లేదు. ఆ 25 lakhలో మెజారిటీ ఆల్రెడీ ఎవరికైతే హెచ్ఐవి వచ్చిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. సో అది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ థీమ్ అండ్ హెచ్ఐవి థీమ్, టేక్ ద రైట్ పాత్ సెమీకోలన్, మై హెల్త్ మై రైట్. సో ఏంటంటే సరైన పాత్రలో వెళ్ళకపోవడం వల్లే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వస్తుంది. సో సరైన పాత్ర తీసుకోండి, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనము మెటీరియల్లోకి వద్దాము, టాపిక్ 5 చూద్దాము. సో అదేవిధంగా యుఎన్ ఎయిడ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, ద పాత్ దట్ ఎండ్స్ ఎయిడ్స్. సో ద పాత్ దట్ ఎండ్స్ ఎయిడ్స్ అనే రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఆ రిపోర్ట్ చూస్తే అంత సరైన మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమి కనిపించలేదు. సో ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనం ఆల్రెడీ చూసాం, 25 lakh కేసెస్ ఉన్నాయి. సో టీబీ కూడా ఆల్మోస్ట్ ఇన్ని కేసెస్ ఉంటాయి. సో అది ది పాత్ దట్ ఎండ్స్ ఎయిడ్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే యుఎన్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనము ట్యూబర్క్లోసిస్కి వెళ్దాం.
సో ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ఇయర్ ఏంటి? 2025. సో 2025 అనమాట. సో ఇప్పుడు ఈ ఎలిమినేషన్కి ఇండియన్ గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు డాట్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో డైరెక్ట్ ఓరల్ థెరపీ స్కీమ్ అని ఉండేది. సో డైరెక్ట్ ఓరల్ థెరపీ డాట్స్ అని ప్రోగ్రామ్ ఉండేది, అది ఫెయిల్ అయింది. అయినా టీబీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. టీబీ ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఫస్ట్ పాయింట్ అది కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. సో దగ్గేవాడికి టీబీ ఉందో మామూలు ఉందో ఎవరికి అర్థం కాదు. సో మామూలుది అనుకుని ఇండియాలో దగ్గడం అనేది కూడా కామన్ కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోము. ఎవరి చేతులు కూడా అడ్డు పెట్టుకోడు దగ్గేటప్పుడు. సో సరైన సివిక్ సెన్స్ కూడా ఎవరు ఫాలో అవ్వరు. అందులోనే ఇండియాలో ఎక్కువ మేళాస్, పెద్ద పెద్ద ఫెస్టివల్స్, సో అలాంటి ఎక్కువ అవుతుంటాయి. జనాలు అందరూ ఫ్రీగా తిరుగుతుంటారు, సినిమా హాల్లో కానీ ఎక్కడైనా దగ్గర ఉంటారు. సో కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కానీ టీబీ ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ ఉందంటే మన దగ్గర ఎక్కువ ఉంది. 27% వరల్డ్ వైడ్ టీబీ ఎఫెక్టెడ్ పీపుల్స్, టీబీ పేషెంట్స్ చూస్తే అందులో ఆల్మోస్ట్ అందరూ మన దగ్గరే ఉన్నారు. సో ఎటువంటి విధంగా టీబీని అరికట్టాలి అనేసి ఆలోచించి గవర్నమెంట్ ఏంటంటే నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చి 2025 టార్గెట్ ఇయర్ పెట్టారు. కానీ టీబీ తగ్గట్లేదు. ఇప్పుడు కూడా 25 lakh కేసున్నాయి. ఏం చేసినా టీబీ తగ్గట్లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఫర్దర్ స్టెప్, మామూలు టీబీ ట్రీట్మెంట్ వల్ల 20 నెలలు పడుతుంది, 20 months రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 20 months రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలి, మందులు వాడాలి, ఖర్చు ఎక్కువ అయిపోతుంటుంది పేదవాళ్ళకి. అవి భరించలేక చాలామంది సగంలో ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు. సగంలో వాళ్ళకి ఇచ్చేమో యాంటీబయాటిక్స్, వాళ్ళేమో సగంలో ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు. ఇలా సగంలో ట్రీట్మెంట్ ఆపేసి మళ్ళీ వస్తారు. ఆ తర్వాత మళ్ళీ అవే మందులు పనిచేయట్లేదు. ఎందుకంటే టీబీ ఏవైతే ఉన్నాయో అవి డ్రగ్ రెసిస్టెంట్గా మారిపోతున్నాయి. అవి సో సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్, ఇంకొంచెం సివియర్ డ్రగ్స్, కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండే డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల పేషెంట్ మీద బర్డన్ ఎక్కువైపోతుంది, ప్లస్ గవర్నమెంట్ డిసీజ్ ఏమో స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్స్ వచ్చింది. ఈ 20 నెలలు అంటే ఎవడు ఆగట్లేకపోతున్నాడు. 6 monthsలో ట్రీట్ చేసే ఒక ట్రీట్మెంట్ మెథడ్ తీసుకొచ్చారు. అందులోనే ఫస్ట్ వన్ అని చూస్తే వాళ్ళు తీసుకొచ్చిన మెథడ్ పేరు బీపామ్. సో ఇది తీసుకొని రావడం జరిగింది. ఇందులో బి అంటే బిడక్వలైన్, సో పిఏ అంటే ప్రిటోమానిడ్, ఎల్ అంటే లైనోజోయిడ్, ఎం అంటే మాక్సిఫ్లోక్సాసిన్. ఇవి మందులు. ఈ ఓరల్ టాబ్లెట్స్ అనేది సో ఈ మందులు అనేది జనాలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బీపామ్ కింద ఈ మందులు అనేది ఇస్తే సో ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు 20 months ట్రీట్మెంట్ కాస్త ఇప్పుడు 6 monthsకి మారిపోతుంది. సో ట్రీట్మెంట్ తొందరగా అయిపోద్ది, టీబీని తొందరగా ఎలిమినేట్ చేయొచ్చు అనేసి చెప్పాక 2025కి ఇప్పుడున్న పరిస్థితులు అసాధ్యం. అందుకని మనం ఇమ్మీడియట్గా తగ్గించడానికి ఏం చేయాలి అనేసి ఫాస్ట్గా తగ్గించాలనేసి ఈ బీపామ్ అనే ఒక మెడిసిన్స్ని మనం ఇస్తున్నాం. సో అవి చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ బీపామ్ అని కూడా అడగొచ్చు. సో అది మనం మళ్ళీ రిపీట్ చేద్దాం. బిడాక్వలైన్, ప్రిటోమానిడ్, లైనజోలిడ్, మాక్సిఫ్లోక్సాసిన్. సో ఇండియా టీబీ రిపోర్ట్ 2024 ప్రకారం ఇండియాలో 25.52 lakh పాపులేషన్ ఉండడం జరిగింది టీబీకి సంబంధించి. టీబీ బ్యాక్టీరియా ఏంటి? మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. మైకోబాక్టీరియం అది ఎలా స్ప్రెడ్ అయ్యిందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. సో కోవిడ్లో మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు ఏదైతే సలైవా కానీ లేకపోతే వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయో దాని కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు టీబీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ పాయింట్ మనం చూసామంటే టాపిక్ 2, ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి డ్రగ్ రెసిస్టెన్స్ గురించి అడిగే క్వశ్చన్ ఉంది. సో ఇండియాలో 3 types ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఒకటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, ఇంకోటి ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్. మీరు చూస్తే మూడోది ఏంటంటే కంప్లీట్ డ్రగ్ రెసిస్టెంట్ అనమాట. సో టోటలీ డ్రగ్ రెసిస్టెంట్. సో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని ఎప్పుడు అంటారు అనేది చూస్తే సో ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అంటే డ్రగ్స్లో కూడా సివియారిటీ ఇంపాక్ట్ ఉంటాయి. ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్కి వాళ్ళు రెసిస్టెంట్ టు అట్లీస్ట్ ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ అనే ఈ 2 మందులకు కానీ వాళ్ళు రెసిస్టెంట్ అయ్యారు అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అయిపోయినట్టే. సో ఆ తరువాత ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ఎప్పుడు అంటామంటే సో ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్ ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్కి అవ్వాలి, మరియు అవి కాకుండా ఫ్లోరోకినలోన్ అండ్ అట్లీస్ట్ అదర్ 3 ఇంజెక్టబుల్ సెకండ్ లైన్ డ్రగ్స్. సో సెకండ్ లైన్ డ్రగ్స్ ఏవైతే అవి ఏంటి అనే విషయం మనకు అవసరం లేదు. ఆ ఏ డ్రగ్స్ అనేది అవసరం లేదు. జస్ట్ వాటి యొక్క బేసిక్ డెఫినేషన్స్ మనం తెలుసుకుంటే ఎగ్జామ్కి సరిపోతుంది అనమాట, ఎప్పుడు దేని పిలుస్తారు అనేసి. సో థర్డ్ వన్ టోటల్ డ్రగ్ రెసిస్టెంట్, అంటే అన్ని రకాల డ్రగ్స్కి రెసిస్టెంట్ అయితే టోటల్ డ్రగ్ రెసిస్టెంట్. సో ఇవి టాపిక్ 1, టాపిక్ 2. నెక్స్ట్ టాపిక్ 3, బిడాక్వలైన్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది.
ఎందుకు న్యూస్లో ఉందంటే ఒకటి అది ట్రీట్మెంట్ ఫర్ ట్యూబర్క్లోసిస్. సెకండ్ పాయింట్ ఏంటంటే దాని యొక్క పేటెంట్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది. అది ఎవరికి ఇచ్చారంటే పేటెంట్ జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీకి పేటెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేటెంట్ అనేది ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోతుంది. 20 years ఇస్తారు పేటెంట్, ఆ పేటెంట్ అయిపోయింది. సో పేటెంట్ అయిపోతే అడ్వాంటేజ్ ఏంటి, మన దానికి సంబంధించి జనరిక్ మెడిసిన్స్ తయారు చేయొచ్చు, చీప్ క్వాలిటీలోనే పేషెంట్కి ట్రీట్మెంట్ అందించవచ్చు అనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో చిన్న చిన్న ట్వీక్స్ చేసి ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్, సో మా పేటెంట్ ఎక్స్టెండ్ చేయమని ఇండియన్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారు. లేదు అటువంటి ఏమీ లేవు, మేము ఎక్స్టెండ్ చేయము, మీరు పెద్దగా ఏమి కొత్త రీసెర్చ్ ఏం చేయలేదు, పాతదాన్నే కొంచెం అటు ఇటు మార్చి మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు అనేసి చెప్పి వాళ్ళకి పేటెంట్ ఎక్స్టెండ్ చేయలేదు. సో అందుకని బిడాక్విల్ అనేది న్యూస్లో ఉంది. సో అది ఎవరికి పేటెంట్ ఇచ్చారంటే జాన్సన్ అండ్ జాన్సన్. సో అది ఎందుకంటే టీబీ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ టాపిక్ 4. ఇవి గవర్నమెంట్ స్కీమ్స్, ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్. సో ఒకటి నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్. థర్డ్ పాయింట్ చూడండి, నిక్షయ్ పోషణ్ యోజన వెరీ ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్. ఎందుకు కరెంట్ అఫైర్స్ చెప్తాను. సో జనరల్గా బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లే చాలా డిసీజెస్ అనేది రావడం జరిగింది. మనం కోవిడ్-19 అప్పుడు చూసాము, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి, ఎగ్స్ తినండి, మీ ఇమ్యూనిటీ పెంచుకోండి, మీరు ఖచ్చితంగా కోవిడ్ నుంచి దూరం అయిపోతారు. సో అని చెప్పి మనం చాలా మెజర్స్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ రావడానికి కూడా కారణం ఏంటంటే లో లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ, లో లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. సో వాళ్ళ యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎవ్రీ మంత్ ఇంతకుముందు 500 ఇచ్చేవాళ్ళు. ఈ 500 సరిపోవట్లేదు, వాళ్ళు కొనే ఖర్చులకి, బయట జనాలు డబ్బులు ఎక్కువ రేట్ ఎక్కువ అనేసి ఇప్పుడు దాన్ని 1000 చేయడం జరిగింది. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏంటంటే నిక్షయ్ పోషణ్ యోజన ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ 1000. ఇంతకు ముందు అనేది 500 ఉంది, ఇప్పుడు దాన్ని 1000 చేయడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ అప్డేట్, 1000 నిక్షయ్ పోషణ్ యోజన. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ BCG వ్యాక్సిన్. సో ఆబ్వియస్లీ ట్యూబర్క్లోసిస్కి ఇచ్చే వ్యాక్సిన్ BCG, బ్యాసిల్లే క్యాల్మటిక్ గురియన్ వ్యాక్సిన్ అనేది ట్యూబర్క్లోసిస్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో నేషనల్ టీబీ కాల్ సెంటర్ నిక్షయ్ సంపర్క్. అది కాల్ సెంటర్, జస్ట్ కాల్ సెంటర్ నెంబర్. నిక్షయ్ సంపర్క్ అంటే కాల్ సెంటర్ నెంబర్. టీబీ ముక్త్ పంచాయత్ ఇనిషియేటివ్, ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్స్, ఇవన్నీ ఎందుకంటే ఇండియా వైడ్ టీబీని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. సో నెక్స్ట్ టాపిక్ 5 చూద్దాము. సో WHO వాళ్ళు ఎండ్ టీబీ స్ట్రాటజీ అని ఒకటి తీసుకొచ్చారు. సో ఎండ్ టీబీ ఇది WHO వాళ్ళ ఇనిషియేటివ్. సో WHO వాళ్ళు ఎండ్ టీబీ స్ట్రాటజీ, సో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 2035, కొంచెం రియలిస్టిక్ టార్గెట్ 2035 పెట్టినారు వాళ్ళు. సో అది మనం చూసామంటే 95% రిడక్షన్ బై 2035 ఇన్ నెంబర్ ఆఫ్ టీబీ డెత్స్. సో టీబీ డెత్స్లో 95% తగ్గించాలి కంపేర్డ్ విత్ 2015. 90% రిడక్షన్ బై 2035 ఇన్ టీబీ ఇన్సిడెన్స్ రేట్ కంపేర్డ్ టు 2015. సో కొత్త కేసెస్ 90% తగ్గాలి, ఓవరాల్గా చనిపోవడం అయితే 95% తగ్గిపోవాలనేది ఇది. సో నెక్స్ట్ సెకండ్ వన్ టీబీ వ్యాక్సిన్ యాక్సెలరేటర్ కౌన్సిల్. సో టీబీకి సంబంధించి మంచి వ్యాక్సిన్స్ తయారు చేయాలనేసి వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ వరల్డ్ టీబీ డే మొన్న రీసెంట్ జరిగింది 24th March 2024. సో దాని యొక్క థీమ్ చూడండి, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సేమ్ HIV AIDS కూడా చూడండి ఆల్మోస్ట్ ఇంతే ఉంది, ద పాత్ దట్ ఎండ్స్ ఎయిడ్స్. అక్కడేమో ద పాత్ దట్ ఎండ్స్ ఎయిడ్స్ అని ఉంది, ఇక్కడేమో మనం చూసామంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సో రెండిట్లో ఎండే ఉంది మనం గమనించామంటే. సో ఇది కాకుండా ఒక టీబీకి ఒక వ్యాక్సిన్ అనేది ఉంది. సో ఇది రీసెంట్గా ఒక వ్యాక్సిన్ న్యూస్లో ఉండడం జరిగింది. అది ఎవరంటే మన భారత్ బయోటెక్ వాళ్ళే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఇది అక్కడే మీ ఇష్టం, అక్కడే రాసుకోండి. క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ఇది నోట్స్లో లేదు అందుకే రాసుకోండి అంటున్నాను. క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ నోవల్ టీబీ వ్యాక్సిన్, అంటే ఒక న్యూ టీబీ వ్యాక్సిన్, నోవల్ టీబీ వ్యాక్సిన్, MTB వ్యాక్. సో ఇది వ్యాక్సిన్ పేరు MTB వ్యాక్. సో ఇది PIB నుంచే తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. MTB వ్యాక్ బిగాన్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో మొదలైంది, బిగాన్ ఇన్ ఇండియా. సో ఒక కొత్త టీబీ, ఆల్రెడీ BCG ఉంది, అది కాకుండా ఇంకో కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, MTB వ్యాక్. సో నెక్స్ట్ కంటిన్యూ. This vaccine is developed by
బయోఫ్యాబ్రీ, కంపెనీ పేరు బయోఫ్యాబ్రీ, ఇన్ కొలాబరేషన్ విత్ భారత్ బయోటెక్, ఇన్ కొలాబరేషన్ విత్ భారత్ బయోటెక్.